రేపు తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఇక చివరి విడతలో మొత్తం 182 మండలాల్లోని 4157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే 394 పంచాయతీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 11 సర్పంచ్ స్థానాలకు అసలు నామినేషన్సే దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాల్లో 12640 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే మొత్తం 36434 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే 7916 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మరో 112 స్థానాలకు నామినేషన్స్ దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 28406 వార్డులకు 75283 మంది బరిలో నిలిచారు. ఇక రేపు జరగబోయేటువంటి చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 53,06,401 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 26,18,161 కాక మహిళా ఓటర్లు 27,04,394 మంది ఉన్నారు. అలాగే 146 మంది ఇతర కేటగిరీ ఓటర్లు ఓటేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,483 పోలింగ్ స్టేషన్స్ ను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. రేపు సాయంత్రం లోపు ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. ఇప్పటికే 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసిన ఈసీ చివరి దశ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ స్టేషన్స్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, రేపు తెలంగాణ వ్యాప్తంగా చివరి విడత 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక చివరి విడతలో మొత్తం 182 మండలాల్లో 4157 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే 394 పంచాయతీ స్థానాలకు ఏకగ్రీవమైనట్టు మనకు తెలిసిందే. ఇక మరో 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్స్ దాఖలు కాలేదు. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 1 గంట వరకు అంటే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలుంటాయి. 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఫలితాలు వెలువరిస్తారు. డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? మనం చూస్తున్నాం జ్యోత్స్న, ఇప్పటికే 2 విడతలుగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రేపు 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం నేపథ్యంలో ఇప్పటికే 2 విడతలుగా ఏదైతే 14వ తారీఖు 11వ తారీఖు నాడు 2 విడతలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రేపు 3వ విడత పంచాయతీ ఎన్నికలతో మొత్తం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తవుతుంది. ఎన్నికలు కూడా పూర్తవుతుంది. మొత్తంగా చూసినట్లయితే 2 విడతల్లో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు, పలు చోట్ల విజయాల తర్వాత ఏదైతే జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో రేపు కూడా అదే స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3752 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నిక రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం 3752 సర్పంచ్ స్థానాలకు అలాగే 28406 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నిక రేపు జరుగుతుంది. 1,00,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటారు. మొత్తంగా చూసిన తెలంగాణ వ్యాప్తంగా అటు కాంగ్రెస్ పార్టీదే పై చేయి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 2వ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా నుంచి, తర్వాత బీజేపీ, తర్వాత సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్ ఇలా మనకు కనిపిస్తుంది. సో రేపటి ప్రచారానికి సంబంధించి ఇవాళ నిన్నే ముగిస్తుంది. రేపు ఎన్నికకి సంబంధించి రేపు ఉదయం జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇన్ఛార్జీలు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే తమ భవిష్యత్తు సంబంధించి సర్పంచులు ఉంటే కనుక ఖచ్చితంగా గ్రౌండ్ లో పనిచేయడానికి ఉంటుంది కనుక ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఛాలెంజ్ తీసుకుంది. సో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కూడా ఊరిలో ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపించింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు 50,000 మంది, పోలింగ్ సిబ్బంది 1,00,000 మంది రేపు పాల్గొంటున్నారు. రేపటితో మిగిలింది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీటీ, జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికపైన కూడా ఎన్నికల సంఘం దృష్టి పెట్టిన మనకు సమాచారం ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా 3వ విడత పంచాయతీ ఎన్నికలకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి మండల కేంద్రంలో చేపట్టారు. జోస్నా.
అండ్ అశోక్, ఈ మూడో విడతకు సంబంధించి ఏ ఏరియాస్ ను ఎక్కువ అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు? ఎక్కడ ఎక్కడ పగడ్బందీ ఏర్పాట్లు ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో చేశారు? సమస్యాత్మకమైనటువంటిగా ఏవి గుర్తించారు థర్డ్ ఫేజ్ సంబంధించి? గతంలో వచ్చినటువంటి దాంట్లో చూసినట్టయితే ఎన్నికల సంఘానికి కూడా గతంలో గ్రామాల్లో ఘర్షణ వాతావరణంలో ఉన్నటువంటి ప్రాంతాలను మొదటి విడతలోనే కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఆ మధ్యస్థంగా ఉన్నటువంటి రెండో విడతలో ఆ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాటిని మూడో విడతకు తెచ్చారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రస్తుతం మూడో విడతకు సంబంధించిన ఎన్నిక రేపు జరుగుతుంది కనుక సో గ్రామాల్లో అమర్చిన సంఘటనలు జరగకుండా అతి సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో 144 సెక్షన్ కూడా అమల్లోకి ఉంటుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం. అశోక్, రీసెంట్ గా కూడా అంటే ముందుగానే సమస్యాత్మకమైనవి, మధ్యస్థమైనవి, ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి కేటగరైజ్ చేసినప్పటికీ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఫలానా గ్రామాల్లో గొడవలు జరుగుతాయి అని అనకుండా కూడా మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. రేపు ఎన్నికలంటే ఈ రోజు గొడవలు జరుగుతున్న పరిస్థితి ఇప్పటికీ స్టిల్ మీతో మాట్లాడే కన్నా ముందే ఒక వార్త మనం చూసాము. సో ఇటువంటివి జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఏదైనా లిస్ట్ అవుట్ చేశారా అని? ప్రధానంగా నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, నిజామాబాద్ జిల్లాలోనే మనకి ఎక్కువగా ఈ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం కనిపించింది. మిగతా చోట్ల కూడా దాదాపుగా సజావుగానే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ కావచ్చు, ఆ తర్వాత విజయం తర్వాత జరిగినటువంటి ర్యాలీలు కావచ్చు కనిపించాయి. కానీ ఈ 3-4 జిల్లాల్లోనే కొద్దిగా ఘర్షణ వాతావరణం కనిపించింది. సో అక్కడ కూడా పోలీసులు కంట్రోల్ చేశారు. మనకు సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ నిన్న మొన్న జరిగినటువంటి ఇష్యూ నిజామాబాద్ లో కావచ్చు, అలాగే అంతకుముందు సూర్యాపేట, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఘటన కావచ్చు. సో మిగతా జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఇక్కడ కూడా ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం అయితే కనిపించలేదు. సో వీటికి సంబంధించినటువంటి పాయింట్స్ అయితే కూడా నోటిఫై చేశారు. అటు పోలీస్ శాఖ కానీ ఇటు ఎన్నికల సంఘం కానీ పూర్తిగా రిపోర్ట్ తీసుకుని అదే స్థాయిలో రేపు జరిగేటువంటి మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో రేపు ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తం తెలంగాణ గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. జోష్న. ఓకే, రైట్ అశోక్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.